ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, గవర్నమెంట్ ఉద్యోగులందరినీ ప్రశ్నిస్తున్నారు. ఏమైపోయారయ్యా? ఏమైపోయారు మీరంతా? ఎందుకు ఓడిపోయామో తెలుసా? కేసులు వాదించడానికి లక్షలు, గంటకి 1,00,000, గంటకి 1,00,00,000 ఇచ్చుకోలేక మనం ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ కి మనం తల ఒక్కాల్సి వచ్చింది. జాతి రిజర్వేషన్లు తీసుకున్నటువంటి ఏ ఒక్క నాయకుడికైనా, ఏ ఒక్క ఎంప్లాయీకైనా, ఏ ఒక్కరికైనా నేను అడుగుతున్నది సూటిగా ప్రశ్న. మీరందరూ జాతి కోసం 1% కూడా ఖర్చు చేయలేకపోతున్నారా? మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తుల కంటే పెద్ద పెద్ద కూటమికి సపోర్ట్లు ఉన్నాయి. 4 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లైనా పెట్టి వాళ్ళు కడుతున్నారు. మాలలకు ఎవరు సపోర్ట్ లేరా? మన పర్సంటేజ్లు ఎంత? మన ఓటు బ్యాంకులు ఎంత? 70 లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో. ఏమైపోయారు మీరంతా? ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్ లో మీరు చేసింది ఎవరికి పనిచేశారు? వాళ్ళు ముందుగానే చెప్పారు కదా, కూటమి వస్తే మేము విడదీస్తాము, వర్గీకరణ చేస్తాము అన్నా కూడా మీరెళ్ళి ఓట్లు పనిచేశారు అని అంటే మీరు డబ్బుకి కక్కుర్తుబడి కులాన్ని అమ్మేశారు. మీ స్వలాభాల కోసం అమ్మేశారు. మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? జాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీ పోస్టుల కోసం, మీ పదవుల కోసం ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నానంటే, గతంలో పోస్టులు రాకముందు మీరు జాతి కోసం చాలా ఫైటింగ్లు చేశారు. ఏమైపోయారు మీరంతా? నాకన్నా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎందుకు మీరందరూ నోరు మెదపట్లేదు అనేది నా క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు దళితుల మీద ఆయనకు ఒక మంచి అభిప్రాయమే లేదు. ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అంటాడు, లేకపోతే మీకెందుకు రా రాజకీయాలు అంటారు. ఏ దళితులు రాజకీయాలు చేయకూడదా? ఇప్పుడు మీ కుట్రంతా ఏంటి? ఎక్కువ శాతం మాలలు ఉన్నారు, వీళ్ళలోనే ఎక్కువ ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకుంటున్నారు. వీళ్ళని ఎండగట్టాలి, అనగదొక్కాలి, రిజర్వేషన్లు తీసేయాలని ఒక ఆలోచనతో చేసిన కుట్ర కాదా ఇది? రేపొద్దున మా రాజ్యాంగానికి లేకపోతే మా పొజిషన్లకి వీళ్ళు అడ్డుపడతారు. ఎందుకంటే అంత ఐక్యమత్యంతో ఉంటున్నారు కాబట్టి మీరు విడదీయాలని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీశారు. లేకపోతే మా మీద ఏం ప్రేమ కాదు. రిజర్వేషన్లు ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి? ఓ పని చేయండి, రిజర్వేషన్లన్నీ తీసేసి ఓసీలో కలపండి. మమ్మల్ని దళితుల్ని ఓసీలో కలుపుకునేటువంటి అంత ఉదార హృదయం ఏ నాయకుడు కన్నా ఉన్నా సరే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఉందా మీకు ఎవరికన్నా? పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు ఉన్నారు చాలా మంది. మీరా మాట్లాడేది వర్గీకరణ కోసం లేకపోతే దళితుల కోసం? మేము అడిగామా? మీ ఓసీ క్యాస్ట్లలో, పెద్ద పెద్ద క్యాస్ట్ల కులాలలో వర్గీకరణ మీకు అవసరం లేదా? మా మీద ఎందుకయ్యా అంత ప్రేమ, అంత కపట ప్రేమలు మా మీద ఎందుకు అని అడుగుతున్నాను నేను. సో డెఫినెట్ గా దీన్ని మళ్ళీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి మళ్ళీ రీఫిల్ చేసి డెఫినెట్ గా మేము అధిష్టానానికి వెళ్తాము, కోర్టుకి వెళ్తాము. కంపల్సరిగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా, అది మోదీ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకెవరైనా సరే డెఫినెట్ గా చరిత్రహీనులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి ఆశాభావాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్న ఏ నాయకుడైనా, జాతి కోసం పనిచేయాలనుకున్న ఏ నాయకులైనా ముందుకు రావాలి. మన జాతిని మనం కాపాడుకోలేని ఎడల మనం బతికున్న చచ్చినట్టే లెక్క ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా రాబో రోజుల్లో దీన్ని ఉద్రిక్తం చేస్తాము. దీన్ని డెఫినెట్ గా జనాల్లోకి తీసుకెళ్తాము. మా జాతి కోసం మేము పాటుపడతాము. మా జాతిని మేము కాపాడుకోవడంలో ఏ ఒక్కరోజు కూడా వెనక అడుగు వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై భీమ్.